హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జనహిత. నేను మీ ప్రేమ్ రెడ్డి. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ గత 3, 4 రోజుల నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది. మనకి ఒక 3-4 డేస్ నుంచి సడెన్ క్లైమేట్ చేంజెస్ గానీ, అండ్ వడగళ్ల వానలు గానీ ఎక్కువ వస్తున్నాయి కదా! ఈ వడగళ్ల వానల గురించి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇటువంటి యాప్స్ అన్నిటిల్లో కూడా బిల్ గేట్స్‌కి లింక్ చేస్తున్నారు. అసలు బిల్ గేట్స్‌కి ఈ క్లైమేట్ చేంజెస్‌కి సంబంధం ఏంటి? ఇది ఈరోజు మనం మాట్లాడబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ గేట్స్‌కి ఈ క్లైమేట్ చేంజెస్‌కి రిలేషన్ ఏంటంటే, ఇన్ ద బ్యాక్ టు ద 2007 హి స్టార్టెడ్ ఏ రిసర్చ్. ఆ రిసర్చ్‌లో ఏంటంటే, జియో ఇంజినీరింగ్ అనేది మొదలుపెట్టాడనమాట. ఈ జియో ఇంజినీరింగ్ అంటే ఏంటి? క్లైమేట్‌ని మన చేతుల్లోకి కంట్రోల్‌కి తీసుకోవడం అనమాట. ఎందుకు? అంటే ఆ ఇయర్‌లో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో కూడా గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువైపోయింది. అంటే భూమి బాగా వేడెక్కిపోవడం అని, క్లైమేట్ చేంజెస్ గాని, లేదంటే ఎర్త్‌లో ఉండే క్లైమాటిక్ చేంజెస్ ఇటువంటివి బాగా ఎక్కువ జరిగినాయనమాట. సో, అందుకు క్లైమేట్‌ని మన కంట్రోల్‌కి తెచ్చుకున్నామనుకోండి, సో, మనకు నచ్చింది జేయొచ్చు. దీని మీద రిసర్చ్ స్టార్ట్ చేశాడు 2007లో. అండ్ తనే ఓన్‌గా ఫండింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు. ఆ ఫండింగ్ కూడా ఇద్దరు ప్రొఫెసర్స్‌ని రిక్రూట్ చేసుకొని, ఆ ఫండింగ్ ఇచ్చి రిసర్చ్ స్టార్ట్ చేయించాడు. ఆ రిసర్చ్ దేని మీదంటే, గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని వడకట్టడానికి అండ్ సముద్రం పైనున్న మేఘాల్ని వైట్‌గా తయారు చేయడానికనమాట. ఈ వైట్‌గా అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే, సన్ రేస్ ఏయైతే పడతాయో క్లౌడ్స్ మీద అవి రిఫ్లెక్ట్ చేసేస్తాయి. సో, అందుకని జెప్పి ఈ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేశాడు. అండ్ అప్పటినుంచి ఉన్న ఇంటెన్షన్‌తో అలాగా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. క్లైమేట్ చేంజ్‌కి జియో ఇంజినీరింగ్ కోసం చాలా కష్టాలైతే పడ్డాడు. అండ్ చాలా డబ్బు గూడా ఇన్వెస్ట్ చేశాడనమాట. ఇది మళ్ళీ 2008లో ఇంకో స్కీమ్‌తో వచ్చాడు. ఏంటంటే, మనకు సముద్రం పైనున్న వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది. కిందకి వెళ్ళే కొద్దీ చల్లగా ఉంటదనమాట. సో, కొన్ని మెషినరీ పంపింగ్స్ అనేవి యూజ్ చేసి, ఈ రెండిటిని కూడా మిక్స్ చేసేసి, అంతా ఒకేలా ఉండేలాగా తయారు చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇది దేనికంటే, సైక్లోన్స్ గాని, తుఫాన్ గాని ఇటువంటివి రాకుండా నియంత్రించడానికి. అంటే నేచురల్ ప్రాసెస్‌ని గూడా ఆపడానికి, క్లైమేట్‌ని కంట్రోల్ చేయడం కోసం ఇటువంటి ప్రాసెస్ అంతా చేశాడు. అలాగే 2019కొచ్చామంటే 2019లో అమెజాన్ ఫారెస్ట్‌లో మనకు మోస్ట్‌లీ చాలా మందికి తెలిసిందే. అమెజాన్ ఫారెస్ట్‌లో ఇప్పుడు గూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సూర్యరశ్మిల వల్ల ఇలాగని చెప్తారు. ఈ అమెజాన్ ఫారెస్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల హార్వర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్స్, ఆ ఇద్దరు ప్రొఫెసర్స్ ఇతనితో భేటీ అయ్యారనమాట. సో, హి రేస్డ్ ఈ సెంట్ ఎ ఫండ్ దేని గురించంటే, మన ఎర్త్ పైన ఎర్త్‌కి ఒక 20 కిలోమీటర్స్ అవేలో స్ట్రాటోస్ఫియర్‌లో ఒక బెలూన్‌ని పంపించి, ఆ బెలూన్‌తో కెమికల్స్ అనేవి స్ప్రెడ్ చేయించడానికి చూసాడు. అది దేనికంటే, ఆ కెమికల్స్ అనేవి మొత్తం ఒక పొరలా ఫార్మ్ అవుతాయి. ఆ పొరలా ఫార్మ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, డైరెక్ట్ సన్ రేస్ అనేవి మన భూమి మీద పడకుండా అది నియంత్రిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, యూవీ రేస్ పడడం గాని, మనందరికీ వింటాం గదా! ఓజోన్ లేయర్ హోల్ పడిపోయింది. ఓజోన్ లేయర్ హోల్ పోవడం వల్ల మనకి సన్‌లైట్ అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా వింటూ ఉంటాం గదా! ఇటువంటియన్నీ నియంత్రించడం కోసం ఇటువంటి స్కీమ్స్ అన్నీ చేశాడనమాట. అండ్ ఈ రోజుల్లో చాలా మందికి కూడా ఇటువంటి డైరెక్ట్ సన్ రేస్ పడడం వల్ల మన స్కిన్‌కి మోస్ట్‌లీ ఫేస్ అండ్ స్కిన్, హ్యాండ్స్ సన్ ఎక్స్‌పోజ్ అయ్యే చోట్లలో ప్రజలందరికి కూడా పీఎంఎల్ఈ పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్ అంటారు. అంటే సన్ ఎలర్జీ అనమాట. ఈ సన్ తగలడం వల్ల ఎలర్జీ ఫార్మ్ అవుతుంది. ఇటువంటియన్నీ కూడా అటువంటి ప్రయత్నాల ద్వారా నియంత్రించడం కోసం ట్రై చేశాడు. సో, అది 2019 ఇది పక్కకు పెడదాం కొంచెం. ఇలా పక్కకు పెట్టిన తర్వాత అట్ ద ఇయర్ 2025 దగ్గరలో ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఏంటంటే, క్లైమేట్ చేంజ్ అనే ఒక ఆటలో నేను గెలిచాను. బిల్ గేట్స్ ఓడిపోయాడు అని పెట్టాడు. ఇది ఎందుకు మాట్లాడాడంటే, బ్యాక్ టు 1 ఇయర్ బ్యాక్‌కి వెళ్తే, బిల్ గేట్స్ అనేవాడు ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నాడు. ఏంటంటే, ఒక పర్టిక్యులర్ కంట్రీలో ఆకలి చావులు ఎక్కువైనియి. ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా ఫుడ్ దొరకట్లేదు. పంటలు పండట్లేదు. ఈ విధంగా అనమాట. ఈ విధంగా తెలుసుకునేసరికి బిల్ గేట్స్ అనేవాడు ఒక వే ఆఫ్ థింకింగ్ వచ్చేసాడు. ఆ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే, నేను ఇంతకాలం ఈ క్లైమేట్ చేంజ్, జియో ఇంజినీరింగ్ మీద ఇంత ఖర్చు పెట్టాను. ఇదేదో వీళ్ళ మీద ఖర్చు పెడదాం మనం. వీళ్ళని ఆదుకోవడం కోసం ఖర్చు పెడదామని కొంచెం నేనేదో మెచ్యూర్‌గా ఆలోచించేస్తున్నాను అనుకుని చేశాడనమాట. చేస్తే గొప్ప గొప్ప సైంటిస్ట్‌లందరూ ఏమన్నారంటే, "అసలు క్లైమేట్ చేంజ్ వల్లే కదరా బాబు ఇయన్నీ వత్తున్నాయి." సో, ఈ ఇన్సిడెంట్ మీద బిల్ గేట్స్ ఆ ట్వీట్ చేశాడు. అండ్ కమింగ్ టు ది సేమ్ టాపిక్ దట్ అట్మాస్ఫియర్‌లో, స్ట్రాటోస్ఫియర్‌లో ఈ కెమికల్ గురించి మాట్లాడుతున్నాం గదా! ఈ కెమికల్ రిసర్చ్ అనేది జరగలేదు. ఎందుకంటే, ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఐ థింక్ స్విట్జర్లాండ్ సమ్ అదర్ ప్లేస్‌లో
ఈ ఎక్స్‌పెరిమెంట్ తయారు చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆ ఏరియాలో ఉండే పీపుల్ అందరూ కూడా దాన్ని ఆపేసారనమాట. ఎందుకంటే ఒక బెలూన్‌తోనే మొత్తం భూమి చుట్టూ అంతా కూడా మనం ఈ కెమికల్‌ని జల్లలేం. రిక్వైర్స్ సో మెనీ ఎక్విప్‌మెంట్ అండ్ ప్లేన్స్‌తో జల్లాలి దాన్ని మనం. సో, అందుకు ఇది జల్లడం వల్ల ఏమవుతుందంటే, ఆ కెమికల్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్‌కి మన అట్మాస్ఫియర్ డ్యామేజ్ అయిపోతుంది. క్లైమేట్ చేంజ్ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు. కానీ ఆ క్లైమేట్ చేంజ్ కోసం చేసే ప్రయత్నాల్లో ఆ కెమికల్స్‌కి మన ఎన్విరాన్మెంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అది కొన్ని చోట్లకి బెనిఫిషియరీ, కొన్ని చోట్లకి బెనిఫిషియరీ కాదు. సో, అందుకని జెప్పి అది అడ్డుకున్నారు. ప్రస్తుతానికైతే అటువంటి ఎక్స్‌పెరిమెంట్ ఏమి జరగలే. సో, ఇప్పుడైతే ఈ వడగళ్ళ వానకి బిల్ గేట్స్‌కి సంబంధం ఉంది అని అందరూ కూడా అపోహ పడుతున్నారనమాట. సో, ఈ అపోహ అనేది కంప్లీట్‌లీ ట్రాష్ అని జెప్పాలి. ఎందుకంటే ఈ వడగళ్ళ వానలకి బిల్ గేట్స్‌కి అసలు ఎటువంటి సంబంధము లేదు. ఇది బల్లగుద్ది జెప్పొచ్చు. ఎందుకంటే బిల్ గేట్స్ అనేవాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాయింట్‌ని పట్టుకొని మొత్తం అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేస్తున్నారు. ఏంటి బిల్ గేట్స్ ఏం చెప్పాడంటే, "ఇండియా ఈజ్ మై ల్యాబొరేటరీ" అని చెప్పాడు. ఆ ల్యాబొరేటరీ పాయింట్‌ని పట్టుకొని ఇండియా మన దేశం మీద ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేసేస్తున్నాడు. దానివల్ల మనకి ఈ వడగళ్ళ వానలు, సడెన్ క్లైమేట్ చేంజ్‌లు అనుకుంటున్నారు. కానీ అస్సల కాదు. ఎందుకంటే ఈ వడగళ్ళ వానలనే దాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. అది ఏ గవర్నమెంట్ అన్నా లైక్ ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళ కంట్రీలో గాని, వాళ్ళ స్టేట్‌లో గాని సరిగ్గా వర్షాలు పడకపోతే ఇట్లాంటి క్లౌడ్ సీడింగ్స్ అనేవి చేస్తారనమాట. లైక్ కర్ణాటక ఉంది. కర్ణాటకలో బెంగుళూరు. బెంగుళూరులో మొత్తం ఎయిర్ అంతా పొల్యూట్ అయిపోయింది. దాన్ని ప్యూరిఫై చేయడం కోసం గూడా అప్పుడు వడగళ్ళ వానలనేయి లైక్ క్లౌడ్ సీడింగ్ యూజ్ చేసి రైన్ అనేది కురిపించారు. రైన్ అనేది ఆర్టిఫిషియల్‌గా కూడా కురిపిస్తారు. ఇది గొప్ప సైన్స్ ఏం గాదు. జనరల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంతే. అంతకు మించి ఇట్స్ నాట్ బియాండ్ అబౌట్ థట్. ఇది అందరూ కూడా గుర్తించాలి. అలాగే కర్ణాటకనే కాదు. మన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల ఆఖరికి చైనా అండ్ దుబాయ్ కూడా. దుబాయ్‌లో మనకి గడ్డి కూడా మొలదు కదా! మరి వర్షాలు ఎలా పడుతున్నాయి? చాలా చోట్ల వర్షాలు పడతాయి కదా! మరి దుబాయ్‌లో కూడా. అవి కూడా ఇలాంటి క్లౌడ్ సీడింగ్ యూజ్ చేసే. బిల్ గేట్స్ ఎక్స్‌పెరిమెంట్స్ అనేవి ఇంకా ఇటువంటి ఆ లాబొరేటరీ గురించి ఎందుకు చెప్పాడంటే, ఆ లాబొరేటరీ అనేది ఒక పర్స్‌పెక్టివ్‌లో చెప్పాడు. ఎందుకంటే ఇండియా అనేది కొన్ని విషయాల్లో టాప్. ఇందులో హెల్త్ అండ్ బయోటెక్నాలజీ లైక్ బయో అండ్ మీన్ సెన్స్ ఫార్మింగు ఇటువంటి ఆటిల్లో కొంచెం టాప్ అనమాట. అందుకని జెప్పి ఆ వీడియో క్లిప్ అనేది ఉంటుంది. కొంచెం చూడండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తా. ఆ షార్ట్ అనేది ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. సో, డోంట్ మిస్‌అండర్‌స్టాండ్ హిమ్. కమింగ్ టు ది టాపిక్ ఈ వడగళ్ళ వానల గురించి ఇలా చెప్తున్నాను కదా! మరి ఎందుకు మార్నింగు కురిసిన వడగళ్ళు ఈవినింగ్ వరకు ఎందుకు కరగకుండా ఉంటున్నాయి అని అడుగుతారు. ఎందుకంటే వాతావరణం అనేది చల్లబడిపోయినప్పుడు సన్ రేస్ అనేవి కిందకి రావు. ఆబ్వియస్‌లీ వర్షం పడిందంటే మేఘాలు కమ్ముకుంటాయి. మేఘాలు కమ్ముకున్నప్పుడు సన్ రేస్ మనకి కిందకి రావు. సో, మూవింగ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ చాలా చేంజెస్ కూడా వస్తాయి. మన లైఫ్ స్టైల్‌లో చాలా చేంజెస్ వచ్చినియి. అలాగే వడగళ్ళలో పొద్దున్న కూర్చొని సాయంత్రం కరగట్లేదు అంటే అది ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్ అట్మాస్ఫియరిక్ చేంజెస్ వల్ల అయ్యుండొచ్చు. దాన్ని కూడా మనం తప్పు పట్టలేం. ఇప్పటికి చాలామంది ఈ క్లిప్ వరకు చూసిన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది బిల్ గేట్స్‌కి సంబంధం లేదు. సన్ నుంచి మనల్ని ఆపడానికి ఏం కాదు. ఇది జస్ట్ క్లౌడ్ సీడింగ్ అని అనుకుంటారు. బిల్ గేట్స్ అన్నవాడు ఏం చేశాడంటే సన్ నుంచి మన ఎర్త్‌కొచ్చే నష్టాల్ని తగ్గించడానికి ట్రై చేశాడు. బట్ ఇటువంటియి ఫ్యూచర్‌లో ఇంకా జరగొచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీదీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రీప్లేస్ చేశారు. ప్రతిదానికి ఆల్టర్‌నేటివ్ వచ్చింది. ఈరోజు చేయలేనిది ఇంకో కొంతకాలం తర్వాత చేయరని గ్యారంటీ మనం ఇవ్వలేం. అందుకని జెప్పి కొంతకాలం తర్వాతన్నా బిల్ గేట్స్ అనేవాడు ట్రై చెయ్యొచ్చు. అది సక్సెస్ అవ్వచ్చు. లేదంటే ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే ఒక పాయింట్‌లో ఆలోచించండి. ఏంటంటే సపోజ్ బిల్ గేట్స్ చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ సక్సెస్ అయినియి. అయిన కొంతకాలానికి ఎంతకాలం పోషించగలడు? దాన్ని పోషించడానికి దాన్ని మొత్తం అంతా చేయడానికి కొన్ని బిలియన్స్‌తో ఖర్చు. ఆ బిలియన్స్‌ని ఎంతవరకు బేర్ చేయగలడు? ఏది కూడా ఎంతకాలం నిలవదు కదండీ! బిల్ గేట్స్ ఖర్చు పెట్టేది ఒక పర్స్‌పెక్టివ్‌లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆగిపోవచ్చు. తను ఖర్చు పెట్టలేకపోవచ్చు. సో, ఆ టైంలో మనకేంటి మన బాడీ అంతా కూడా ఈ కెమికల్‌కి వీటికి అలవాటు పడిపోద్ది. ఈ కెమికల్‌కి వీటికి అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్, నార్మల్ అట్మాస్ఫియర్ సడెన్‌గా ఎండ వేడిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకో విషయం ఇటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ జరిగితే మన కంట్రీ అనేది గాని, మన ప్రపంచం ఎలాగుంటుందంటే ఎప్పుడు గూడా మేఘాలనేవి అలా తెల్లగానే ఉంటాయి. నీల మేఘం అంటారు చూసావా? బ్లూ కలర్‌లో ఉంటే స్కై ఈస్ బ్లూ అంటారు చూసావా? అటువంటిది ఎప్పుడు చూడం మనం. అటువంటిది ఇంకా హిస్టరీలో మన పిల్లలకి బుక్స్‌లో అప్పట్లో ఇలా జరిగింది, అప్పట్లో ఇలా ఉండేది అని చెప్పినట్టు మన పిల్లలకి అలా చెప్పుకోవాల్సొస్తది.
అండ్ బిల్ గేట్స్ అనేవాడు తనకి స్వార్థం కోసం ఏమీ చేసుకోవట్లేదా? ఇప్పుడు కొత్తగా ఇంకోటి కూడా ట్రెండ్ అవుతుంది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మాట్లాడాడు. ఇది అంటున్నారు చూసారా? బిల్ గేట్స్ అనేవాడు తన స్వార్థం ఎక్కడ చూసుకున్నాడంటే, ఈ కోవిడ్-19కి బిల్ గేట్స్‌కి లింక్ ఉందంటున్నారు చూసారా? ఈ కోవిడ్-19కి బిల్ గేట్స్‌కి లింక్ ఉంది అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఎందుకంటే పాండమిక్ రాబోతుందని తను ముందుగానే 2018, 17లో చెప్పడం. ఎప్‌స్టీన్ ఫైల్స్ అనే దాంట్లో బిల్ గేట్స్‌కి లింక్ ఉందని అందరికీ తెలిసిందే. అందులో తను మెన్షన్ చేయడం పాండమిక్ వి ఆర్ గోయింగ్ టు ఫేస్ ది పాండమిక్ అని వాళ్ళతో మెన్షన్ చేయడం చాలా సార్లు రిపీట్ అయింది. అండ్ బిల్ గేట్స్ అనేవాడు ఈ కోవిడ్-19కి ముందు ఫ్యూ మంత్స్ ముందు కోవిడ్ వ్యాక్సిన్ రిలీజ్ చేసే కంపెనీ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. ఆ కంపెనీ మీద ఎందుకు పెట్టాడు? బిల్ గేట్స్ అనేవాడు నిజంగానే పాండమిక్‌ని క్రియేట్ చేసుంటే ఖచ్చితంగా అందులో దాన్ని పెట్టాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాండమిక్ అనేది క్రియేట్ అయిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఆ కంపెనీయే ప్రొడ్యూస్ చేస్తదని తనకి తెలుసు. తనకి తెలిసినప్పుడు తను దాని మీదే పెడతాడు. ఎందుకంటే అందరూ కూడా ఆ కంపెనీ నుంచే కొంటారు. సో, ఆ కంపెనీకి గ్రోత్ పెరుగుతుంది. గ్రోత్ పెరుగుతుంటే ఇన్వెస్టర్‌కి బెనిఫిషియరీ గదా! సో, ఈ యాస్పెక్ట్‌లో కూడా ఆలోచించాలి. బట్ అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలీదు. బిల్ గేట్స్ అనేవాడు నిజంగానే పాండమిక్ క్రియేట్ చేసాడో లేదో మనకి నాలెడ్జు లేదు. అది ఇంకా ఒక మిస్టరీలా మిగిలిపోయింది. అండ్ అది క్లియర్ అవుద్దో లేదో కూడా మనకు తెలీదనమాట. ఇవి ఈ ఎక్స్‌పెరిమెంట్స్ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనమాట. ఐ హోప్ యూ గైస్ లవ్ ఇట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.